జిల్లా పెద్దలబూడు గ్రామస్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సీఎం చంద్రబాబు. అరకులోయలోని పెద్దలబూడు గ్రామాన్ని సీఎం చంద్రబాబు గతంలో దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడారు సీఎం. రైతులు ఏరువాకకు సిద్దమయ్యే సమయానికి వర్షాలు పడడంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కృషికి ప్రకృతి సహకారం కూడా తోడైతే ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించవచ్చన్నారు. ఇస్రో విజయం సివిల్స్ విద్యార్థుల విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పెద్దలబూడు గ్రామస్తులకు సూచించారు చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, ఎంఓయూలు అమలైతే 30 లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 100% గ్యాస్, కరెంట్ కనెక్షన్లు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత పార్టీ సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇతర అంశాలు ఏ విధంగా ఉన్నా మీటింగ్ ఎజెండా రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమే అని తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి అధ్యక్షుడిగా రాహుల్ నామినేషన్ వేస్తారని అంతా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 1998లో సీతారాం కేసరి తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోనియా 2 దశాబ్దాలు కొనసాగారు. వయోభారం, అనారోగ్యం సోనియాను కుంగదీస్తున్న సమయంలో ఆమెపై ఎక్కువ ఒత్తిడి మంచిది కాదని డాక్టర్స్ సూచించినట్లు సమాచారం. అందుకే రాహుల్ గాంధీ బాగా యాక్టివ్ అయిపోయారని, అధ్యక్షుడిగా పదోన్నతి లాంఛనమే అనేది పార్టీ నేతల అభిప్రాయం. సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఈ విషయంపై ఒక స్పష్టత రానుంది. రాహుల్ పట్టాభిషేకానికి రంగం సిద్దమైందా? 7 నెలల తర్వాత ప్రస్తుతం ప్రారంభమైన సిడబ్ల్యూసీ మీటింగ్ ఎజెండా అదేనా? రాష్ట్రపతి ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నా ప్రధానంగా రాహుల్ కు ప్రమోషన్ మీదే డిస్కషన్ జరుగుతోందని సమాచారం. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని పార్టీ సీనియర్స్ డిమాండ్ చేస్తున్నారు. 7 నెలల క్రితం రాహుల్ అధ్యక్షతన జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్ లోనే ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. అయితే అప్పుడు మీటింగ్ కు హాజరు కాని సోనియా ఇప్పుడు అటెండ్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జరుగుతున్న సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మల్కీపురంలో వెలుగులోకొచ్చింది. గూడవల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ప్రియురాలి తండ్రి కందుల విజయ్ కుమార్ ప్రియుడు రామాంజనేయుల్ని హత్య చేయాలని పథకం వేశాడు. అనుకున్న దాని ప్రకారం రామాంజనేయులను హత్య చేశాడు. అనంతరం రామాంజనేయులు మృతదేహాన్ని కరవాక బీచ్ లో పాతిపెట్టాడు. రామాంజనేయులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అనుమానితులను విచారించడంతో యువకుడిని హత్య చేసినట్లు యువతి తండ్రి ఒప్పుకున్నాడు. మే 2న హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడు కందుల విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరవాక బీచ్ నుంచి రామాంజనేయులు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మల్కీపురం, గూడవల్లి 2 గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గలేదు. మరోవైపు యువకుడి మృతదేహాన్ని చూడగానే బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహంపై పడి గుండెలు చెరువులయ్యేలా రోధించారు. కర్ణాటకలోని విజయపురాలో దారుణం జరిగింది. ఒక దళితుడిని వివాహమాడిన ఒక వివాహితను సజీవ దహనం చేశారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా పరువు హత్య చేశారు. ఇంట్లో ఆమె నిద్రిస్తున్న సమయంలో 5గురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె అక్కడే మంటల్లో కాలి బూడిదైపోయింది. బాధితురాలి అరుపులు విని కాపాడేందుకు వచ్చిన కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు ఆగంతకులు. అయితే కులాంతర వివాహం చేసుకుందనే కోపంతోనే ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారని భర్త తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు.
ప్రేమించాలంటూ ఒక యువతిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. రంగారెడ్డి జిల్లా యాచారంలోని ధర్మన్నగూడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంబర్పేటలోని ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సోమ నరసింహ అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్యామలను ప్రేమిస్తున్నానంటూ 4 ఏళ్ల నుంచి వెంటపడుతున్నాడు. అయితే సోమ నరసింహకు అప్పటికే పెళ్లయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. తనకు ప్రేమ గీమ వద్దని ఎన్నిసార్లు వేడుకున్నా ఆ కానిస్టేబుల్ వినలేదు. వేధింపులు ఇంకాస్త పెంచాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో నరసింహను మందలించి వదిలిపెట్టారు. అయినా బుద్ధి మార్చుకొని ఆ కానిస్టేబుల్ తిరిగి ఫోన్లో శ్యామలను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. నిన్న కూడా శ్యామలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఫోన్లో మాట్లాడుతుండగానే శ్యామల ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమ నరసింహనే కారకుడని మృతురాలి తండ్రి నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నరసింహ పరారీలో ఉన్నాడు. మీర్పేట్ ఘటనపై పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. బరాత్ సందర్భంగా సౌండ్ తగ్గిస్తామని చెప్పినా వినకుండా పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో పాటు చేయి చేసుకోవడం వల్లే సతీష్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా దారిలోనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓవర్ యాక్షన్ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అది పోలీసులు వచ్చిందండి 10:45 పీరియడ్లో వచ్చిండ్రు. వచ్చేసి ఆ పాటలు ఆపండి అని చెప్పిండ్రు. స్పీకర్స్ అవి ఆ చిన్న స్పీకర్స్ పెట్టినాం. చిన్న సౌండే ఉన్నది. ఒక రక్షక్ బండి వచ్చింది. రాచకొండ ఏదో రక్షక్ బండి వచ్చింది. దాంట్లో హెడ్ కానిస్టేబుల్ ఒక డ్రైవర్ కానిస్టేబుల్ ఉన్నారు. వచ్చేసి ఆఫ్ చేయండి అంటే మేము ఆఫ్ చేసేసినాము. ఆ ప్లగ్ ఇన్ పీక్కొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఒక అబ్బాయి అడిగిండు, ఎందుకయా కొద్దిసేపు మేము పర్మిషన్ ఇవ్వండి మాకు అంటే, ఎవడిచ్చిండే ఆ పర్మిషన్ అని బూతు మాటలు తిట్టుకుంటూ ఆయనను హెడ్ కానిస్టేబుల్ కొట్టిండు. కొట్టే వరకు మా మామ ఆడే ఉండే, సతీష్ కుమార్ అక్కడే ఉండే. ఆయన ఏమన్నాడు, అరే ఎందుకు కొడుతుండ్రు, కొట్టొద్దు కదా అట్లా అది ఇది అన్నాడు. ఆయన కూడా రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్, ఆయన కూడా ఫైర్ ఆఫీస్లో పనిచేసిండు. కొట్టొద్దు కదా అది ఇది అన్నాడు. అనే వరకు సరే అని వాళ్ళు ప్లగిన్ తీసుకొని వెళ్ళిపోతూ ఇంకా డ్రైవర్ వచ్చేసి లోపలనే కూర్చునుండే. ఆయన మా మామని ఇట్లా నెట్టేసిండు, ఇట్లా పుష్ చేసే వరకు ఆయన కింద పడిపోయింది. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మేము తర్వాత చాలా ప్రెస్ చేసి అది చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు.